ఓకే. వర్ష టీంని అడిగాం, వర్ష షోరూమ్ ఫోన్ చేసాం, వస్తున్నారని 4 రోజులు గడిపారు, ఎవరో రాలేదు. సార్ ఫోన్ చేయగానే టీంని పంపారు, స్పేర్ పార్ట్స్ పంపారు. నిజంగా మన సార్ పంపించకపోతే వర్ష ఫీల్డ్లో ఏ బండి తిరగదు. ఓకే, అంటే మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు అవునండి, రెస్పాండ్ అయ్యారు, ఏమన్నా బండి పంపించారు. టీం కూడా నా దగ్గర ఉన్నారు, అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు. మొత్తం మీద అక్కడ ఉండి అక్కడ ఉన్న బళ్ళన్నింటికి సపోర్ట్ చేశారు. సో మనకి ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో కావాల్సిన మెయిన్ అదే సార్, మెయిన్ అదే అండి. మెయిన్ రాకపోతే అక్కడ ఒరిస్సాలో ఎక్కువ బండి కూడా తిరగదు. సో మనకి ఈ సర్వీస్ టీం వర్క్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మన కిసాన్ మార్ట్ నుంచి మీతో ఎలా అంటే మీకు సపోర్ట్ ఎలా చేస్తున్నారు? మామూలు ఫ్రెండ్లీగా ఉంటారండి, ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. మనం ఎదురు చెప్పినా మనం చేసుకోగలిగింది అయితే చేసుకోమని చెప్తారు, చేయలేని అయితే ఏమన్నా మన దగ్గర రెస్పాన్స్ అవుతుంది. సార్ ఇప్పుడు వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత లేబర్ ఛార్జ్ అనేది మనకి తీసుకుంటున్నారా? లేదు సార్, ఎప్పుడూ లేదు. నేను గత 22 నుంచి సీజన్ బండి ఇక్కడ తీసుకొస్తాను. వారంటీ ఫీల్డ్ అయిపోయినా, వారంటీ ఫీల్డ్ ఉన్నా తీసుకుని వస్తాను బండి. వారంటీ ఫీల్డ్ అయిపోయిన బండికి లేబర్ ఛార్జ్ అనేది లేదు. లేబర్ ఛార్జ్ అనేది లేకుండా అంటే మీకు ఓన్లీ ఐటమ్ ఛార్జ్ మాత్రం తీసుకుంటారు. సార్ ఇంకో విషయం, అలాగని చెప్పి వారంటీ అయిపోయిన బండికి ఓలాగా, వారంటీ అవనకు ఓ బండి ఓలాగా అనేది రిపేర్ లేదు. ఏ బండి అయినా ఒకటే టైప్ రిపేర్. ఓకే, మనకి సీజన్ అయిపోయిన తర్వాత, వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు కదా, సో ఆ సమయంలో స్పేర్ పార్ట్స్ అనేది మనకి ప్రైసింగ్ ఎలా ఉంది సార్? సేమ్ ప్రైజింగ్ అండి. వారంటీ ఉన్నప్పుడు ఏది ప్రైజింగ్ ఉందో, వారంటీ లేనప్పుడు కూడా సేమ్ ప్రైజింగ్ అండి. సర్వీస్ కూడా వారంటీ ఉన్న టైం ఎలాగా, వారంటీ లేని టైం కూడా అదే సర్వీసింగ్. సో వండర్ఫుల్ కదా సార్ మనకి. అవునండి, ఇట్స్ వండర్ఫుల్. ఎందుకంటే మనం సర్వీస్ వారంటీ ఉన్నా, వారంటీ లేకపోతే దేని గురించి తీసుకొస్తుందండి? మన సర్వీస్ ఛార్జ్ లేదండి. బండి రిపేర్ సర్వీస్ ఛార్జ్ లేదు. మెయిన్ సర్వీస్ ఛార్జ్ ఉంటే మనకి ఇక్కడ రారు కదా. మెయిన్ సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటలేదు సార్. ఓన్లీ ఐటమ్ ఎంత ఏది పడుతుందో ఐటమ్ రేటే తీసుకుంటున్నారు. ఓకే సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రతి విషయం కూడా మా కస్టమర్లు కానీ, మా ఫాలోవర్లు కానీ ఖచ్చితంగా చాలా మంది కూడా ఈ విషయం తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కదా మరి ఇప్పుడు రిపేర్ ఇంటికాడ చేసుకునేది. మన వారంటీ సర్వీస్ ఛార్జ్ లేనప్పుడు మనం ఎక్కడ తీసుకుంటే బెస్ట్ కదా. ఇంటికాడ చేసుకుంటే మనకే సర్వీస్ ఛార్జ్ అవుతుంది కదా. ఎవరిని పెట్టినా సర్వీస్ ఛార్జ్ పే చేయాలి. అది లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ ఐటమ్ ఫిట్టింగ్ బాగుంటుంది. మన ఇంటికాడ చేసుకుంటే సుత్తుతో కొట్టుకోవాలి, ఇక్కడ మిషన్ మీద ఫిట్టింగ్ అవుతుంది. సర్వీస్ టీమ్ ఇలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మన వీరభద్రరావు గారు 2022 నుంచి 2026 సంవత్సరం వరకు కూడా ఈ మిషన్లు వాడుతున్నారంటే కిసాన్ మార్ట్ అంటే అవమానం అండి. ఫ్రెండ్లీ నేచర్, ఒక అభిమానం. సార్ ఓకే, చాలా థ్యాంక్ యూ. మంచి వాల్యుబుల్ వర్డ్స్ మీరు మాకు చెప్పున్నారు. సో కాబట్టి ఇంకా మీకు సపోర్ట్ విషయంలో ఇప్పటి వరకు ఎలాగైతే ఉందో, రాబోయే కాలంలో మీరు సీజన్కి ఒక సంవత్సరానికి ఎన్ని మిషన్లు తీసినప్పటికీ ఈ సర్వీస్ విషయం కానివ్వండి, వారంటీ కానివ్వండి, ఎప్పటికీ మీకు తగ్గకుండానే ఉంటుంది సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.